నర్సింగ్ విద్యలో చేరేందుకు తొలిసారిగా ఏపీ నర్సింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టును నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నర్సింగ్ కళాశాలల్లో సీట్ల భర్తీ ఈ పరీక్షలో పొందిన అర్హత ఆధారంగానే జరగనుంది. ఈ విధానం ద్వారా నర్సింగ్ విద్యలో ఎక్కువ సీట్లు భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. తద్వారా ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయన్నారు. నర్సింగ్ రంగంలో విదేశాల్లో లక్షల్లో వేతనాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు విదేశీ భాషలోనూ శిక్షణ ఇస్తున్నామని చెబుతున్న ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ చంద్రశేఖర్తో ముఖాముఖి. ఇప్పటివరకు రాష్ట్రంలో నర్సింగ్ విద్యార్థుల భర్తీ ప్రక్రియ ఎంసెట్ ద్వారా జరుగుతూ ఉండేది. ఇక మీదటి నుంచి నర్సింగ్ విద్యార్థుల భర్తీ ప్రక్రియ అడ్మిషన్లు అన్ని ప్రత్యేక ఎంట్రన్స్ ద్వారా నిర్వహిస్తున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ చంద్రశేఖర్ చెప్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా ఈ ఎంట్రన్స్ నిర్వహించబోతున్నారు, వాళ్ళకి ఎటువంటి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు చర్యలు చేపడుతున్నారు అని తెలిపేందుకు మనతో ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది నుంచి ప్రత్యేకంగా నర్సింగ్ విద్యార్థుల అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించబోతూ ఉన్నారు. ఎలాగా కొనసాగుతుంది? విద్యార్హతలండి బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ టైం డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గవర్నమెంట్ అనుసంధానంగా లాస్ట్ ఇయర్ మనకు జీవో రావడం జరిగింది. మనకు దగ్గర 13,800 సీట్స్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, మెయిన్గా ప్రైవేట్ కాలేజెస్ కూడా ఉన్నాయి. కొంత అవగాహన రానికే ఇప్పుడు ఫస్ట్ టైం మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకంగా సపరేట్ గా మనం ఎంట్రన్స్ కండక్ట్ చేస్తున్నాము. నీట్ ఎగ్జామినేషన్ అట్లీయర్ నీట్ ర్యాంక్ బట్టి మనము చేసేవాళ్ళము. ఈసారి ఆల్మోస్ట్ 20th జూన్ వరకు మనం అప్లికేషన్స్ మనం తీసుకుంటున్నాము. ఎగ్జామినేషన్ జూలై 6th ఉంటుంది. అది ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడి వరకు దగ్గరగా 5,000-6,000 మంది అప్లై చేశారు. ఇంకా ప్రజల్లో కొంత అవగాహన కల్పించాలి. ప్రతి మండల్ లెవెల్లో కూడా ఎడ్యుకేషన్ చాలా వరకు పెరిగింది. బైపీసీ ఇంగ్లీష్ మీడియం కానీ తెలుగు మీడియం కానీ పేపర్ 100 మార్క్స్ ఉంటాయండి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. తర్వాత మన స్టేటే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ బీఎస్సీ నర్సింగ్ మనము చేసుకోవచ్చు. మనం రేషియో మనం తీసుకుంటే 1.9 per lakh పాపులేషన్ మామూలుగా ఇండియా వైడ్ ఉంది. మన ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ ఉంది. తర్వాత ఈ కాలేజెస్ కూడా నెంబర్ ఆఫ్ కాలేజెస్ మనం చూస్తున్నాం. మామూలుగా మెడికల్ ప్రొఫెషన్ చాలా మంది డాక్టర్స్ ప్రొడక్షన్ ఉంది. ఈ నర్సింగ్ ప్రొఫెషనల్లో అవేర్నెస్ లేక చాలామంది ఈవెన్ తాలూకా లెవెల్లో కానీ మండల్ లెవెల్లో కానీ ప్రతి ఒక్క విద్యార్థులు కూడా ఈ నర్సింగ్కు చాలా మనకు ఇండియాలో కానీ అబ్రాడ్ కానీ చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. మనకు అమరావతిలో కూడా దగ్గర 4 to 5 మెడికల్ కాలేజెస్ రాబోతున్నాయి. సో డెఫినెట్గా మనము ఎనీ హాస్పిటల్ కానీ కాలేజ్ కానీ నర్సెస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఎడ్యుకేటెడ్ నర్సెస్ పర్టికులర్లీ బీఎస్సీ నర్సింగ్ చేస్తే మనకు ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహించబోతూ ఉన్నారు? ఏ విధంగా మీరు వాటిని కండక్ట్ చేయబోతున్నారు? జూలై 6th ఈజ్ ద ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. మనం ఈ మంత్ జూన్ 20th వరకు మనం అప్లికేషన్స్ మనం రిసీవ్ చేసుకుంటున్నాం. సో డెఫినెట్గా ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. 80 మార్క్స్ బేసిక్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో ఉండే సైన్స్ సంబంధంగా ఉంటాయి. 20 మార్క్స్ మాత్రం ఇంగ్లీషు, తర్వాత నర్సింగ్ ఆప్షనల్ ఎన్ఎంసీ నర్సింగ్ కౌన్సిల్ వాళ్ళు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. 20 మార్క్స్ మాత్రము ఈ నర్సింగ్ బేసిక్స్ ఆఫ్ నర్సింగ్ దాంట్లో మనకు క్వశ్చన్స్ వస్తాయండి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామినేషను. సో వీఆర్ కండక్టింగ్ ఫస్ట్ టైం ఫ్రమ్ ద యూనివర్సిటీ సో దట్ ప్రజల్లో కూడా దీన్ని ఉపయోగించుకోవాలని దగ్గర ప్రతి సంవత్సరం కూడా మనకు 2,000 సీట్స్ వేకెంట్గా అవుతున్నాయి. సో కొంతమంది అఫోర్డబిలిటీ లేక, కొంతమంది ఈ ఆపర్చునిటీస్ లేక ఇది ఉంటే కూడా డెఫినెట్గా కనీసం బీఎస్సీ నర్సింగ్ చేసుకుంటే ఉపాధి అవకాశాలు కానీ పేషెంట్ కేర్ కానీ నెంబర్ ఆఫ్ కాలేజ్ కూడా వస్తున్నాయి. దానికి ఉపయోగపడుతుంది. ప్రతి ఏడాది కొన్ని సీట్లు మిగిలిపోతున్నాయని చెప్తూ ఉన్నారు. అంటే గతంలో నీట్ ద్వారా చేసేవాళ్ళు, ఇప్పుడు ఈ ప్రత్యేక ఎంట్రన్స్ ద్వారా పూర్తి సీట్లు నింపటానికి అవకాశం ఉంటుందా? ఎక్కువ మంది విద్యార్థులు రావడానికి అవకాశం ఉండే? డెఫినెట్గా మనకు దీనివల్ల మిడిల్ క్లాస్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అందరూ కూడా మనకు తెలుసు టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ చాలా వరకు మనకు తక్కువ ఉన్నాయి. తర్వాత దాంట్లో ఎంట్రన్స్లో ఎంసెట్లో కొంత లోయర్ ర్యాంక్ పీపుల్ మనం రావడం, ఇది సపరేట్గా మనము ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నాం కాబట్టి సపరేట్గా నీట్ యూజీ మనం తీసుకోవడం లేదు, ఓన్లీ సపరేట్గా. సో ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం చేసుకుంటే మంచిది.
నర్సింగ్ విద్యార్థులకు బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో వేతనాలు తక్కువగా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అంటే తాజాగా కూటమి ప్రభుత్వం MOU ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలు మెరుగుపడటానికి ఈ దోహదపడుతుందా? డెఫినెట్గా నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ పెరిగే కొద్దీ ఈవెన్ మనకు అబ్రాడ్లో కూడా ఛాన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి నర్సింగ్ విద్యార్థులు కూడా 2 to 3 lakhs per month అర్న్ చేస్తున్నారు. సో ఈ కార్పొరేట్ కాలేజెస్లో 30,000-40,000 50,000 అట్లా ఇది ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కాలేజెస్ పెరిగినాయి, నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్ పెరిగినాయి, ఉపాధి అవకాశాలు మాత్రం చాలా వరకు మెరుగుపడుతుంది. కరికులం కూడా మనం వీఆర్ మేకింగ్ ఇట్ పార్ట్ ఆఫ్ ఇట్. కెమెరామెన్ నాగేందర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.